మనం కాదు, మీరు కాదు, నేను కాదు. ఒకటి. రెండోది ఏంటంటే అసలు అందరూ ఎవరైతే వాళ్ళ జీవితం మన విజయాలయ అసలు చేయడానికి వీల్లేదు. చట్టం ఏం చెప్తుందంటే ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉంటారో, ఎవరైతే మత తీవ్రవాదం కానీ వామపక్ష తీవ్రవాదం కానీ మొత్తంగా రేపు సంఘంలో మన ఆటంకాలు కలిగిస్తారనే వాళ్ళను ఫోన్ ట్యాపింగ్ అని రూల్ ఉన్నది. ఇక్కడ రాష్ట్ర హోంశాఖ వాళ్ళు కేంద్ర హోంశాఖ సెక్రటరీకి పంపి రామ్మోహన్ రావుదా, పాపిరెడ్డి గారుదా, సాయి కుమార్ గారుదా, లేకపోతే విజయాలయ గారు మీరా నాదా ట్యాప్ చేయాలంటే మన నెంబర్ ఇచ్చి మేము దీన్ని ట్యాప్ చేస్తున్నాం ఈ కారణాలని చెప్పి ఇస్తే పర్మిషన్ ఇచ్చిన నెంబర్లకు మాత్రమే చేయడానికి వీలుంటది. విజయాలయ అనేది కరెక్ట్. ఏంటంటే రామరాజ్యం నుంచి ఇప్పటిదాకా కూడా మనకు గూఢచర్యం ఉంటది. గూఢచర్యం లేకుండా ఏముండదు. ఎవరి మీద గూఢచర్యం చేస్తారు, ప్రతిపక్షాల మీద తప్పనిసరి చేస్తారు, సమస్య కాదు. కానీ లీగల్ కాదు, అది ఇల్లీగల్. మన ఫోన్ ట్యాపింగ్ అయితే ఎప్పుడైతే పర్మిషన్ తీసుకోకుండా నెంబర్లు చేస్తారో అది ఇల్లీగల్ అంటున్నాడు. దానివల్ల ఏమైంది, స్వామి కంటే మన మన స్వామి కార్యం ఎక్కువ చేసినట్టు ఈ పోలీసులు ఏం చేశారు, 4 నెంబర్లకు పర్మిషన్ ఇస్తే 40 నెంబర్లు చేసిండ్రు. రియల్ ఎస్టేట్వి లేకపోతే మనకు సెలబ్రిటీస్ రకరకాల వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ చేసి డబ్బులు వసూలు చేసిండ్రు. సమస్య అది కదా. 1 అంటే 10 అంటే చూసి రామంటే కాల్చి వచ్చినట్టు వీళ్ళు చేసిండ్రు. కనుక వీళ్ళ మీద ఎంక్వైరీ జరగాల్సిందే. ప్రభాకర్ రావు గారు విదేశాలకు వెళ్ళి 1 ఇయర్ నాశనం చేసిండు. 1 ఇయర్ మొత్తం ముందుకు సాగలే. తర్వాత తిరుపతి అన్న కానీ, రాధాకృష్ణరావు కానీ, ఇతరత్ర మిత్రులందరినీ కూడా చేసిన తర్వాత ఇప్పుడు అసలు సంగతి ఏమొచ్చింది, మొన్న దాకా ఈటల రాజేంద్రని పిలిచారు, బాధితుడు వాళ్ళు. ఈటల రాజేంద్ర బాధితుడే, రఘునందన్ రావు పిలిచారు, ఆయన బాధితుడే. ఇప్పుడు ఈయనని పిలిచిన కారణం ఏంటి తెలపాలేదు. అందుకని హరీష్ రావు బయటకు వచ్చి ఏమంటున్నాడు, నేనే ప్రశ్నలు వేసిన వాళ్ళు నాకు ప్రశ్నలు వేసిన. ఇంకోటి రామ్మోహన్ గారు ఇంకోటి అంటున్నారు, ఆయన అంతా సొల్లు పురాణం. ఆయన వర్డ్ మాజీ మంత్రి అంతా సొల్లు పురాణం. గంటకి ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోను రేవంత్ రెడ్డి చేస్తున్నాడా, సజ్జనార్ చేస్తున్నారా? ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి? అంటే లోపల ఏం జరుగుతుంది ఆయనకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఎవరు చెప్పాలి, ఈయన సొల్లు పురాణం అంటారు. సొల్లు కాదు, మా గట్టి పురాణమే, తాలు కాదు, గింజనే అని చెప్పి ఎవరు చెప్పాలి? చిట్టోలు ప్రెస్ మీట్కి రాదు, చిట్టోలు చెప్పదు. ఎందుకంటే విచారణ సంస్థలు ఎప్పుడు కూడా ఏది పడితే విచారణ సందర్భంలో మాట్లాడరు. ఆ ఉద్దేశంతోనే ఒక ఇరకాటంలో పెట్టాక అవసరమైతే ఆ వీడియోలు బయట పెట్టండి, జరిగిన విచారణ బయట పెట్టండి అంటాడు ఆయన, హరీష్ రావు గారు. నేను అడ్వకేట్ చెప్తున్నాను. 2 విషయాలు చెప్తాను. ఇక్కడ ఫోన్ ఈ లీగల్ ట్యాపింగ్ ఏమో ఇప్పుడు కూడా జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు, అయ్యా మా ప్రభుత్వంలో కూడా ట్యాపింగ్ చేస్తామండి, చేయటట్లు ఉంటాము, కేంద్ర ప్రభుత్వం ఉంటాం, వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన నెంబర్లు చేస్తాం, అట కూడా చేయమంటున్నారు. ఇక్కడ జరిగింది ఏంటి, ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటుంది కదా. అందులో కొందరు బాధితులు ఫిర్యాదు చేశారు కూడా, మా దగ్గర డబ్బులు వసూలు చేశారు వీళ్ళు. ఏది పోలీసుల మీద డైరెక్ట్ కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద చేయలే కదా వీళ్ళు. ఎవరిని అంటున్నా చేస్తే అది వేరుగా ఉంటుంది. కానీ వసూలు చేసింది ఎవరు, పోలీస్ ఆఫీసర్లే కదా. అందుకనే హార్డ్ డిస్క్ తగలబెట్టి మన బూచి రంద పడేసింది, చూసినాం కదా. అయితే కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీటన్నిటి మనం రిస్టోర్ చేస్తుంది. చేయడం వల్ల అసలు విషయాలు తెలుస్తాయి అంటున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రాజకీయ కోణంలో చూస్తే ఈ విచారణ ముందుకు సాగదంటున్నాను నేను. ఇప్పుడు రేపొద్దున కేటీఆర్ని పిలుస్తారా, కేసీఆర్ని పిలుస్తారా తర్వాత సంగతి. కవితను ఎందుకు పిలుస్తలేరు? కవిత డైరెక్ట్ చెప్పింది కదా, నా భర్త ఫోన్ కూడా ట్యాప్ అయింది అని చెప్పింది కదా. మరి కవితను పిలవాలి కదా హరీష్ రావుని పిలిచినప్పుడు. ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే రాజకీయ కోణంలో విచారణ జరుగుతుందని మనకు అర్థమవుతుంది. వీళ్ళు రాజకీయ కోణంలో విచారణ జరిపితే సాయి కుమార్ గారు కూడా బాగా తెలుసు, ఇది ఏమైతే ముందర పడేది కాదే అంటారు. ఇది ఏం చేయాలంటే నిజంగా దోషులు శిక్షించాలంటారు. నిజంగా నాదో మీదో ఎవరు ఫోన్ ట్యాపింగ్ తప్పే కదా, ఎవరు చేసినా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసినా కూడా దాన్ని బయట తీయాలంటున్నాను. అసలు మొత్తం విచారణలన్నీ కూడా గొర్రెల కుంభకోణం ఎటుపోయిందో తెలియదు మనకు ఇప్పటికి కూడా. మన కాళేశ్వరం దాంట్లో రిపోర్ట్ వచ్చింది, సిబిఐ వాడు తీసుకోవడం, బీజేపీ మరి ఏం చేస్తుందో తెలియదు. రెండోది, మూడోది కాళేశ్వరం రిపోర్ట్ ఒకటి విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. దానిలో 18 మంది అధికారులు దొంగలని పేరు చేసిండ్రు. ఇంతకుముందు సాయి కుమార్ దొంగ అంటే దొంగలని తెలిసిండు, వీటికి ఏంగానండి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇప్పటికి కూడా యాదాద్రి భువనగిరి, యాదాద్రి భద్రాద్రి దాంట్లో కుంభకోణం జరిగింది అన్నారు. లోకల్ కమిషన్ ఇచ్చి 1 ఇయర్ అయింది రిపోర్ట్ ఇచ్చి, దాని మీద ఏం చేయరు అంటే ఇంకొక 3 ఏళ్ళు జరుపుతారా అంటున్నాను నేను. ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగమైనా లేకపోతే టెలిఫోన్ ట్యాపింగ్ లో ఎవరి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించినా దీని మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఆరోపణ చేసిండ్రు, విచారణ జరుపుతుంది కదా. వీళ్ళైనా తొందరగా విచారణ జరిపించి వీళ్ళని దోషులను ఒక్కరికి దూకాలంటున్నారు. ఎవరైనా సరే, అది తిరుపతి కావచ్చు, ఇది కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఎవరిని బట్టి వాళ్ళు చేసిన పని. రామ్మోహన్ గారితో నేను ఒక విషయాన్ని ఏకీభవిస్తున్నా. ఏం విషయం అంటే ఈరోజు అధికారులు 4 నంబర్లు ఇస్తే 40 నంబర్లు ట్యాప్ చేసిందనే దాంతో ఏకీభవిస్తున్నా. అందుకు ఆ అధికారులను కఠినంగా శిక్షించాల్సిందే. ఓకే, దాంట్లో తప్పేం లేదు. ప్రభుత్వం దగ్గర అనుమతి 4 తీసుకొని 40 చేస్తే ఖచ్చితంగా ఆ అధికారి 100% చేరుకోవాల్సింది. ఎందుకంటే ముఖ్యమంత్రి మాట వింటావా, నువ్వు మంత్రుల మాట వింటావా? నీకు పర్మిషన్ ఇచ్చిందే 4, మరి 40 ఏళ్ళు చేస్తావా? అంటే నీకు రాజ్యాంగబద్ధంగా నీకు హక్కు ఎంత ఉంటే
అంతే కాదు, చేయాలి. కాదు. అయ్యా, అయితే రామ్మోహన్ గారు ఏమంటున్నారంటే సూత్రధారులు ఎవరు అనేది ఉమ్. మేమేమంటున్నామంటే సూత్రధారులు ఎవరు అనేది ఆ అధికారులు చెప్పాలి. రైట్ రైట్ ఆ అధికారులు Yes, చెప్పాలి. మరి మొదలు అధికారులను శిక్షిస్తే కదా. ఎస్ విజయార్య గారు ఎస్ విజయార్య గారు ఒకటే మాట రామ్మోహన్ గారు అవునండి, చెప్పండి ఒక Yes, మాట చెప్పండి. వాళ్ళని ఇంట్రాగేషన్ చేయాలి. ఏమైందంటే ఒక మాట చెప్తున్నాను సార్. ఇప్పుడు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అని రఘునందరావు చెప్తున్నాడు, ఈట రాయని చెప్పిండు, అట్లాగే అధికారులు కూడా చెప్తున్నారు కదా. అధికారులు ఎవరో పేరు చెప్పిండు అంటున్నారు, ఆ బిగ్ బాస్ ఎవరో చెప్పినాడు, అది బయట పెట్టాలి వీళ్ళు. ఇంకోటి ఏంటంటే ఇది కోర్టు కాదు సార్, సిట్ అనేది కేవలం విచారణ సంస్థ మాత్రమే, ఇది కోర్టు కాదు, పోలీస్ స్టేషన్ స్పెషల్ పెట్టినట్టు లెక్క. దీన్ని ఏం చేయాలి, వీళ్ళు ఏం చేసి సాక్ష్యాధారాలు సేకరించి ఈ తప్పు వెనక ఎవరున్నారు, అధికారులే ఉన్నారా, కేసీఆర్ ఉన్నాడా, కేటీఆర్ ఉన్నాడా, హరీష్ రావు ఉన్నా, ఇంకా మండయ్య ఉన్నాడా, ఎల్ఐఎఫ్ ఉన్నాడా, వాళ్ళని పట్టుకొని వాళ్ళని కోర్టులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి. ఉదాహరణ చూడండి, మీరు ఈ కార్ రేసులో పర్మిషన్ కోసం కేటీఆర్ గురించి పర్మిషన్ కోసం గవర్నర్కి ఇచ్చిండ్రు, అట్లా ఏమైనా జరిగింది? జరలే కదా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సొల్లు కేసు అని అనడానికి కారణం ఏంటంటే రెండేళ్ళు అయిపోయింది ఇప్పటికి మీరు విచారణ మొదలుపెట్టి, ఏమి తెలుసలేదు కదా అంటున్నాం. అందుకని 4 పర్మిషన్ తీసుకుని 40 చేసుడు అని పెద్ద తప్పండి. చూసినామంటే కాల్చి వచ్చి పని చేసింది. కానీ దాని వెనక మరి ఎవరైనా ఆదేశాలు ఇస్తే కూడా వాళ్ళు జైలు పోరని కూడా చెప్తున్నాను నేను. కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు ఎవరు ఇచ్చినా పోరు. ఎందుకు పోరంటే రాజ్యాంగం చెప్పిన దానికి